వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. జాతీయ జెండాలతో గొలగొండ మండలం మారుమోగింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావనాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తుంది. ఈ క్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలగొండ మండలంలో ఈ యాత్రకు సంపూర్ణ మద్దతుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. జై భారత్, వందే మాతరం నినాదాలతో మిన్నుమోగింది. అదేవిధంగా సింధూర్ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. గొలగొండ మండలంలోని ఎల్లవరంలో బుధవారం జరిగిన ఈ ర్యాలీలో చింతకాయల విజయ్ మాట్లాడుతూ, దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాలపై వేసుకున్న నేతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ధీటైన సమాధానం ఇచ్చారని అన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎన్ని కుట్రలు చేసినా భారత్ సైనికులు ధైర్యంగా ఎదిరించి పోరాడిన తీరును విజయ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్, ధనివిరెడ్డి మధు, అడిగర్ల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ఈ సందర్భంగా ఈ తిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే, పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పిరుగు పందుల్లాగా. దమ్ముంటే సైనికుల మీదకి యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం. మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా, మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం? ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి, ఏమయ్యా మా చంపుతున్నావు, నన్ను చంపే అంటే ఆ టెర్రరిస్టులు వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈరోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తులు ఈ రోజు మద్దతు ఇచ్చి అలాంటి బలమైన నాయకుడిని దేశం ముఖద్వారంలో నించోబెట్టడం వల్ల పాకిస్తాన్ ఈ రోజు బెదిరి పారిపోయే స్థితికి వచ్చిందంటే అది ఈ నరేంద్ర మోడీ గారు దమ్మని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మనం అందుకే పౌరులందరమే కూడా ఈ రోజు నిలబడి మన దేశం కోసం నిలబడాలి. ఈ రోజు మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు అనేది గర్వంగా మనం చెప్పుకోవాలి, రొమ్ము విరిచి చెప్పుకోవాలి. అలాంటి సైనికుడు నిలబడి 24 ఏళ్ల వయసు అప్పుడు ఆయన బోర్డర్లో నిలబడి ఆయన చనిపోయి మన కోసం కాపాడాడంటే ఈ సైనికులందరికీ కూడా తల వంచి శిరసు వంచి మన అందరం కూడా హృదయపూర్వక అత్యంత భారీగా నివాళులు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఘనమైన నివాళులు తెలుపుకోవాలి. దానికి మనందరం కూడా ఒకసారి జై హింద్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా నివాళులు తెలపాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ జై హింద్, జై హింద్, జై హింద్. వాళ్ళ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు ఈరోజు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయబాబు గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీగా వచ్చి ఆ సైనికులకు బాసటగా నిలవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని పెట్టిన విజయబాబు గారికి, అయ్యన్న పాత్రుడు గారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సైనికులు ఈ ఆపరేషన్ సింధూర్కు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 1 నెల శాలరీ ఇవ్వడం అన్నది చాలా అభినందన విషయం. వాళ్ళ బాసటగా అందించినందుకు ప్రత్యేకంగా కూడా స్పీకర్ గారు కూడా ఆ తరఫు నుంచి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, సైనికులకు బాసటగా మనతో సాయంగా మనం కూడా
వాళ్ళ ఆపరేషన్ సింధూరు మనం విజయవంతం చేసుకున్నామని చెప్పి వాళ్ళ బాధ్యతగా నచ్చాలని, అలాగే ఆ రోజు ఉగ్రవాద దాడిలో 28 మంది చనిపోయేటప్పుడు ఒక మహిళని చంపేసేటప్పుడు అక్కడ మీ మోడీ గారితో వెళ్ళి చెప్పుకోండి అని చెప్తే ఈరోజు భారత ప్రధాని మోడీ గారు ఈ యొక్క సింధు ఆపరేషన్ కార్యక్రమాన్ని చేసి పాకిస్తాన్ని గడగడలాడితే నిజంగా ఈరోజు భారత సైన్యం అంతా కూడా పోరాటానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.